హైడ్రా ఏర్పడిన కొత్తలో ఎవ్రీ వీకెండ్ అక్రమ కూల్చివేతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టింది. అందులో ఎక్కువగా పేద ప్రజలు ఉన్నారు. ఆ పేద ప్రజలు ఈ హైడ్రా మీద కావచ్చు, ప్రభుత్వం మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితులు. ఇప్పటి వరకు హైడ్రా చెరువులకు సంబంధించినటువంటి ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆహ్, ఏ చేసేటువంటి కార్యక్రమం ఉందో, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి భూములు గానీ, ఫామ్ హౌజులు గానీ, కట్టడాలు గానీ గుర్తించిందా? గుర్తిస్తే అట్లాంటికి సంబంధించినటువంటి వ్యవహారం మీద హైడ్రా భవిష్యత్తులో ఎట్లాంటి పోతుంది? గండిపేటలో మీరు చూసారు చాలామంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాటి మీద డెమాలిషన్ చేశాం. ఓకే. సో మరి అది ఎఫ్టీఎల్‌లో వచ్చినట్టు గుర్తించిన దాంట్లోనే చాలామంది ప్రజాప్రతినిధులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అంటే వాళ్ళ రిసార్టో వాటెవర్ ఇదని. మీరు అనొచ్చు నెక్స్ట్ హిమాయత్ సాగర్ ఎందుకు చేయలేదు, ఇంకా ఎందుకు వదిలేశారు అని అనొచ్చు. హిమాయత్ సాగర్‌లో ఇంతవరకు నోటిఫికేషన్ ప్రీమియర్ నోటిఫికేషన్ కూడా లేదు. సో ప్రీమియర్ నోటిఫికేషన్ అంటే అసలు ఫైనల్ నోటిఫికేషన్ వదిలేండి, ప్రీమియర్ నోటిఫికేషన్ కాలేదు కాబట్టి దానికి ప్రీమియర్ నోటిఫై చేయాలంటే చెప్తున్నా కదా, ఈ డేటా తోటి తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా చేసి రేపు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా రేపు ఈ ఫామ్ హౌస్లో ఏమైనా ఉంటే ఎఫ్టీఎల్లో వస్తే ఖచ్చితంగా రేపు అవన్నీ దానికి తప్పకుండా దే విల్ బి లైబుల్ ఫర్ రిమూవల్ అనమాట. బట్ ముందు ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయలేకుండా మనం వెళ్తే కనుక రేపు కోర్టుకు వెళ్తే కనుక రేపు మేము మాట్లాడే పరిస్థితి కూడా ఉండకుండా ఉంటుందన్నమాట. అంటే అది అందుకోసం ఆ ఎక్సర్సైజ్ చేయటం కోసం జరుగుతుంది. సో ఇది మీరు అన్నారు ఏది ఫస్ట్ ఇనిషియల్లో ఏది పేద ప్రజలు వాళ్ళు ఇలా చేశారని. కుకటపల్లి ఎగ్జాంపుల్ మీరు మరి ఇందాక ఉన్నారో లేదో తెలియదు, లేట్గా వచ్చారు, ఐ డోంట్ నో. కుకటపల్లి ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను. కుకట్పల్లి ఇప్పుడు ఎవరైతే పేద ప్రజలు అని చెప్పి ఫస్ట్ అక్కడ 16 షెడ్లు తీసినప్పుడు అన్నారో, ఇప్పుడు వేలాది మంది అక్కడికి వచ్చి హర్షిస్తున్నారు అనమాట, హైడ్రాని సపోర్ట్ చేస్తున్నారు. సో మనకి ఒక 5-6 ఒక 10 మందినో మనం అక్కడ ఇది ఒకవేళ మనం కనుక వాళ్ళని ఇబ్బంది పెట్టినా కానీ కూడా దీనివల్ల వేలాది మందికి ఎఫెక్ట్ మంచిది అవుతుంది. ఈ కొంత అంటే డెఫినెట్గా దాంట్లో అప్రోచ్ వాళ్ళకి చెప్పటము అన్నీ జరిగినాయి కూడా. బట్ ఏంటంటే అది రీచ్ కాలేదు. ఇవన్నీ మేము చెప్తున్నాం కదా, స్టార్టింగ్లో ఫస్ట్ 1 మంత్లో జరిగినాయి అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ మేము నేర్చుకున్నది కూడా. లేదు చెప్పాలంటే కనుక వాళ్ళని కూడా డైరెక్ట్గా మనం పిలిచి మాట్లాడాలి, వాళ్ళకు కూడా చెప్పాలి. ల్యాండ్ ఓనర్ చెప్తే నడవదు, ల్యాండ్ ఓనర్కి ఇంటిమేషన్ ఇస్తే కనుక వాళ్ళు టెనెంట్కి ఇస్తారు, నమ్మకాలు లేవు. సో టెనెంట్ కూడా మనం చెప్పాలి. మేము షాపులు తీసాం ఎక్కడ కొన్ని ఏది మరీ అక్కడ కంప్లైంట్ కాలనీస్ అసోసియేషన్తో వస్తే ఒక దగ్గర షాప్స్ తీసినప్పుడు ఆ టెనెంట్లో ఉన్న వాళ్ళకి ల్యాండ్ ఓనర్ మీద కేసు పెట్టాం. ఆ టెనెంట్ వాళ్ళందరికీ చెప్పాం, వాళ్ళ సామాన్లు అంతా కూడా తీసుకున్నారు, టైం ఇచ్చాం 1-2 days, తీసి డిమాలిష్ చేసాం. నిన్న మధురానగర్ దగ్గర ఏది మన అక్కడ తీసాం అనమాట. సో అంటే వీఆర్ గివింగ్ టైం. అంటే ఈ కూడా మేము ఇట్ ఈస్ లైక్ గతంలో ఇలా కొన్ని అనుభవాలు అయినాయి కాబట్టి మనం వీఆర్ కరెక్టింగ్ అవర్ సెల్స్. ఒకవేళ ఇక్కడ పొరపాటు అయితే కనుక ఇమీడియట్గా మార్చుకోవాలి, తెలుసుకోవాలనేది కూడా ఉంది. పబ్లిక్ని వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేది ఎక్కడ హైడ్రా అభిమతం కాదు, ప్రభుత్వ అభిమతం కానే కాదు. ప్రజల సపోర్ట్ ఉండాలి. ఇట్టటి చేసేటప్పుడు ప్రజలందరూ కూడా మనతో రావాలి. బట్ కొంతమందికి ఇబ్బంది అవ్వచ్చు. ఇప్పుడు అదెంత అవుతారు, మైనారిటీ మినిస్కిల్ ఆఫ్ దెమ్ 1-2% ఇబ్బంది అవ్వచ్చు. బట్ 98-99% సొసైటీ విల్ గెట్ బెనిఫిటెడ్. ఆ 1% గోల చేసేదే మనకి సైలెంట్ మెజారిటీ ఉంటారు. వాళ్ళని ఎవరైతే పాజిటివ్గా ఉండి హ్యాపీగా ఉండే సైలెంట్ మెజారిటీ వాళ్ళు సైలెంట్గా ఉంటారు, వాళ్ళది ఎవరు ప్రొజెక్ట్ చేయరు. వోకల్ మైనారిటీని బయటికి చూపిస్తూ ఇది మొత్తం ఇదని చెప్పి చూపిస్తుంటాం. సో అది ప్రొజెక్ట్ చేసేటటువంటి పిక్చర్ అట్లా అనమాట. అలా చేసుకుంటూ పోతే మనం ఇక వదిలేయాలన్నమాట. మనం ఇదే పరిస్థితిని మనం ఏం చేయాలి నెక్స్ట్, ఇంకా మనం ఈ చెరువులో వద్దా లేకపోతే ఇట్లానే పడదామా, మనం నీళ్ళు వస్తే కనుక మోకాళ్ళ లోతు నీళ్ళలో ఇట్లా తిరుగుతుందామా అంటే ఆప్షన్ ఈజ్ అవర్స్, మనకే ఇచ్చారు అవకాశం. సో మనం ఒక మంచి దిశగా పోవాలన్నప్పుడు చేయాలి. ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వాటిని అధిగమిస్తూ పోతున్నాం అనమాట. నెక్స్ట్ మైక్ అంజీ. సరేనా సార్, సతీష్ ఈటీవీ నుంచి. సార్ హైడ్రా అనేది సార్ రావడం అనేది ప్రభుత్వానికి శాపమా వరమా? ఒక మాటలో చెప్పచ్చు. అది సతీష్, అది మీరే చెప్పాలి. శాపమా వరమా అనేది మీరు చెప్పాలి. కొంతమంది దృష్టిలో ప్రభుత్వం మంచి చేస్తుందని కొంతమంది ఇదే ప్రభుత్వం తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నటువంటి ఒక సంస్థ ప్రభుత్వానికి శాపంగా మారుతుందని కొంతమంది విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో ఒక అధికారిగా, ఒక కమిషనర్గా కాకుండా ఒక అధికారిగా మీరు ఏం చెప్తారు? ఇవన్నీ టైమ్ ఈజ్ ద హీలర్ అన్నిటికీ. ఓకే. సో ప్రతిదానికి సమయంతో అన్ని అందరికీ నిజాలు తెలుస్తాయి. ఇదే కుకట్పల్లిలో మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, శాపనార్థాలు పెట్టారు. ఇప్పుడు అదే కుకట్పల్లిలో జేజేలు కొడుతున్నారు, ఇది నల్ల చెరువు దగ్గర. సో మీకే తెలుస్తుంది. సో యూ విల్ సీ వెదర్ హైడ్రా శాపమా వరమా అనేది ఈ సంవత్సరంలో మీకు ఇంకా అందరికీ అర్థమవుతుంది అనమాట. ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా అర్థమవుతుంది.
అది ఏంటో అనేది తెలుస్తుంది, అప్పుడు మీరే చెప్తారు. ఈ క్వశ్చన్ కూడా నెక్స్ట్ టైం బహుశా నెక్స్ట్ ఇయర్ తర్వాత 2 ఏళ్ళ తర్వాత అసలు రాను కూడా రాదేమో నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ హైడ్రా అంటే నీ పేరు చెప్పు బాబు ఫస్ట్. నేను నేటి తరం చీఫ్ రిపోర్టర్ బొమ్మ అమరేందర్ సార్ నా పేరు. అయితే హైడ్రా అంటే ప్రజల్లో ఒక మంచి భావన అనేసి వచ్చింది సార్. కొంత విఐపిలో అంటే రాజకీయ నాయకులకు సంబంధించిన ల్యాండ్ల విషయంలో మేడ్చల్ జిల్లాలో షామీర్పేట్ మండల్ అలియాబాద్లో సిఎంఆర్ కన్వెన్షన్ అనేసి మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కన్వెన్షన్ ఉంది. వెనకాల హోటల్ మొత్తం యాక్చువల్గా మేము దాదాపు నేను ఒక 30 years నుంచి మీడియా ఫీల్డ్లో ఉన్న ఆ ఏరియా కవరేజ్ చేసేది. ఆయన కన్వెన్షన్ వెనక వరకు మొత్తం వాటర్ వచ్చేది సార్. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ మొత్తం ఉండేది. ఇప్పుడు మొత్తం ఆ జోన్లో మొత్తం ఒక హెలికాప్టర్ పెట్టేసి ఆయన హోటల్ మొత్తం నడిపించేస్తుండే. దాని మీద మీకు హైడ్రా కూడా కంప్లైంట్ చేశారు. ఇంతవరకు కూడా క్వశ్చన్ అడుగు బాబు, నువ్వు కాదు క్వశ్చన్ అడుగు, డైరెక్ట్ జర్నలిస్ట్ గా అడుగు. సార్ దాని విషయంలో చర్యలు తీసుకుంటలేదు సార్. ఇందాక మీకు అదే నేను చెప్పింది, ఇందాక కాలేజెస్ ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు నేను ఇది కూడా ప్రస్తావించాను. మల్లారెడ్డి గారి కాలేజీలు, పల్లారాజేశ్వర రెడ్డి గారి కాలేజీలు కూడా ప్రస్తావించాను, ఎలాంగ్ విత్ ఫాతిమా కాలేజ్. ప్రస్తావించినప్పుడు కూడా దాంట్లో ఐ మెన్షన్ క్లియర్లీ, ముందు ఎఫ్టిఎల్ డిసైడ్ అయితే కనుక దాన్ని ఈజీ అనమాట. అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉంది సార్. ఇంకోటి గుండ్లపోచంపల్లిలో కూడా బాబు నువ్వు లేవు, నువ్వు ఇప్పుడు వచ్చి మధ్యన ఏం రూల్స్ పాటించి ఒకటే క్వశ్చన్ అన్నాం, నువ్వు మొత్తం 50 మీ పేరు చెప్పండి క్వశ్చన్ ఒకసారి. అమరేందర్, ఇప్పుడు ఏం లేదు, సింపుల్. అది బఫర్లో ఉందా ఎఫ్టీఎల్లో ఉందా మీరు చెప్తున్నారు. రేపు నేను కోర్టుకు చెప్పేటప్పుడు నీ దగ్గర ఏది డేటా అని అడుగుతారు అన్నమాట. చెప్పేటప్పుడు కోర్టు ముందు కానీ లేదా అతను వాళ్ళకి చెప్పేటప్పుడు రేపు చూపించాలన్నమాట. నీ దగ్గర డేటా ఏది, ఇదిగో నోటిఫై అయింది, ఇదిగో ఇట్లా ఈ డేటా బట్టి పోయాం. అంతేగాని దాంట్లో కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉండి ఇతను బఫర్లో లేదు, ఇది లేదు, ఎఫ్టీఏలో లేదని చెప్పేసి ఒకసారి ఎఫ్టీఏలో ఉంది లేదని ఇంకొకసారి ఇలా రకరకాల డిఫరెన్షియల్ రిపోర్ట్స్ వచ్చాయనుకోండి, అవతల ఎవడైతే కనుక నిజంగానే ఉన్నాడో అతనికి మనమే మంచిగా సపోర్ట్ ఇచ్చేసి పక్క జరిగిపోవడానికి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు అయింది అనమాట. సో అందుకోసం ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, చేసి ఇయర్ చేస్తాము. అదే ఇందాక చెప్పింది కూడా, ఇయర్ ఎఫ్టీఎల్ బఫర్ అనేది ఒక ప్రాపర్గా సైంటిఫిక్గా టెక్నాలజీని తీసుకొని చేస్తున్నాము. రేపు కోర్టుకి వెళ్ళినా కానీ కూడా కోర్టు చూసి ఇది 100% రైట్ ఇది అనేది అనుకోవాలి. మేము చేసిన వర్క్ షీట్ను కూడా మేము అది పెడతాము, అది కూడా ఎట్లా చేసామనేది కూడా పెడతాము కోర్టు ముందు, ఎలా తయారు చేసామనేది కూడా పెడతాం. సో ఇట్ బి ట్రాన్స్పరెంట్ ఎక్సైజ్, పారదర్శకంగా చేసే ఎక్సైజ్. ఇదేదో కూర్చొని ఏదో ఈయనకి మనం బయట పెడదాం, ఈయన బాగున్నాడు మనకి ఈయన బయట తీద్దాం, ఆయన లోపల పెడదాం, ఇట్లా ఏమి ఉండదు. ఓ పారదర్శకంగా చేసే ఎక్సైజ్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సార్.